జూలై 16, 15, 16 కర్కాటక సంక్రమణం సందర్భంగా అదృష్టం పట్టబోతున్నటువంటి 4 రాసులు ఏంటి అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. జూలై 15, 16వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కర్కాటక సంక్రమణం అనేది సూర్యుడికి జరుగుతుంది. ఈ సందర్భంగా 12 రాసుల్లో 4 రాసులు వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే జన్మ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశిలో సూర్యుడు ఉన్నట్టు గనక అయితే అంటే సూర్యుడి సంచారం వల్ల విశేషమైనటువంటి అదృష్టం కలిగించేస్తున్నాయని జ్యోతిష శాస్త్రం మనకు చెప్తుంది. కాబట్టి జూలై 16 ఉదయం 5 గంటల 14 నిమిషాల నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక సంక్రమణం అంటారు. అది జరగగానే 12 రాసుల్లో 4 రాసులు వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి రావడం ప్రారంభమవుతుంది. ఆ 4 రాసుల్లో మొట్టమొదటి రాశి అంటే వృషభ రాశి. ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం. సో సూర్యుడి మార్పు జరిగినటువంటి కర్కాటక రాశి 3వ రాశి అవుతుంది. సో వృషభ రాశి వాళ్ళకి కర్కాటక సంక్రమణం వల్ల సోదర సోదరిమణుల యొక్క సహకారాలు బాగా లభిస్తాయి. సోదర సోదరిమణుల యొక్క సహకారం వల్ల ప్రాపర్టీస్ అనేది బాగా కొనగలుగుతారు, ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. కాబట్టి అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఆ తర్వాత కర్కాటక సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి 2వ రాశి కుంభరాశి. కుంభరాశికి కారణం ఏంటంటే కుంభరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. సో సూర్యుడి సంక్రమణం జరిగినటువంటి కర్కాటక రాశి అనేది వీళ్ళకి 6వ రాశి అవుతుంది. 6వ స్థానంలో కుంభరాశి వారికి సూర్యుడి సంచారం ఉంది. కాబట్టి కుంభరాశి వారికి సూర్యుడు అనుగ్రహం వల్ల అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి, అప్పులుంటే అన్నీ తీరిపోతాయి, శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ సంక్రమణం వల్ల యోగించే 2వ రాశి కుంభరాశి అనమాట. సో దీని తర్వాత కర్కాటక సంక్రమణం వల్ల యోగించేటువంటి 3వ రాశి తులారాశి. తులారాశి కారణం ఏంటంటే తులారాశి నుంచి మీరు లెక్క పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు 10వ రాశి అవుతుంది. తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృద్ధం, కర్కాటం వస్తుంది అల్టిమేట్గా. సో కర్కాటక రాశి 10వ రాశి. తులారాశి వాళ్ళకి 10వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. దశమంలో సూర్యుడు ఏం చేస్తాడంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తాడు. సో తులారాశి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే వాళ్ళకి డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగ పరంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలిసి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తులారాశి వాళ్ళు తీసుకునే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. తులారాశి వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇస్తాడు. 10వ ఇంట్లో సూర్యుడు కావాల్సిన చోటికి ప్రమోషన్లతో లేదా ట్రాన్స్ఫర్లతో కూడినటువంటి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. సో తులారాశి వాళ్ళకి ఇది రాబోతుంది. తులారాశి వాళ్ళు వృత్తిపరంగా మంచి హోదా, స్టేటస్, గౌరవం ఇవన్నీ పొందడానికి 10వ ఇంట్లో సూర్యుడి సంచారం బాగా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత కర్కాటక సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశి ఆఖరి రాశి కన్యారాశి. కన్యారాశికి కారణం ఏంటంటే కన్యారాశి నుంచి మీరు లెక్క పెట్టినప్పుడు సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన కారణంగా 11వ రాశి అవుతుంది అనమాట. సూర్యుడు 11వ స్థానంలో దీన్ని ఏకాదశ స్థానం అంటారు, లాభస్థానం అంటారు. కన్యారాశి వల్ల అంటే కన్యారాశి వాళ్ళకి సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల అన్ని రకాలుగా పాజిటివ్స్ ఉంటాయన్నమాట. ఆరోగ్యపరంగా, ధనపరంగా, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. సో జూలై 16 బుధవారం ఉదయం 5 గంటల నుంచి 14 నిమిషాల నుంచి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారగానే కర్కాటక సంక్రమణం వల్ల విశేషంగా అదృష్టం పట్టబోతున్నటువంటి 4 రాశులు వృషభ రాశి, కుంభరాశి, తులారాశి, కన్యారాశి 4 రాశుల వాళ్ళకి అదృష్టాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. వీలైనంత ఎక్కువ మంది చూసి తెలుసుకుంటారు.